మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి మిత్రులందరకు శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తుడిగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొకటి ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము, దాని యొక్క భావము మీకోసం. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం. వెన్న చేతిలో ఉంచుకుని నెయ్యి కోసం వెతికినట్లు మనిషి తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటూనే ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ వేమన పద్యం చదువుకునేటువంటి విద్యార్థులకు తమ యొక్క జీవన పరిణామ వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కొద్దిగా విశ్లేషించుకుందాం. వేమన చెప్పిన ఈ పద్యం మానవ జీవిత సత్యాన్ని అత్యంత సరళంగా, గంభీరంగా ప్రతిపాదిస్తుంది. వెన్నలోనే నెయ్యి దాగి ఉన్నప్పటికీ కూడా అది తెలియక బయట వెతికే మనిషి ఎంత అమాయకుడో, అలాగే తనలోనే అపారమైన జ్ఞానము, శక్తి, దైవత్వం ఉండి కూడా వాటిని గుర్తించకుండా బయట ప్రపంచంలో ఆధారం వెతికేటువంటి మనిషి స్థితిని వేమన ఈ పద్యంలో మనకి సూచిస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో విద్యార్థుల యొక్క జీవిత వికాసానికి ఈ పద్యం ఎంతో అవసరం. ఎందుకంటే నేటి విద్యా వ్యవస్థలో మార్కులు, ర్యాంకులు, పోలికలు విద్యార్థులలో భయము, నిస్పృహ, ఆత్మన్యూనతాభావాన్ని పెంచుతున్నాయి. ఈ పద్యం మాత్రం నిజమైన శక్తి బయట నుంచి రాదు అని, అది మన ఆత్మలోనే నిద్రిస్తోంది అని గుర్తు చేస్తుంది. ఒక విద్యార్థి తనలోని సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే చదువు భారంగా కాకుండా సాధనగా మారుతుంది. ఈ పద్యం విద్యార్థికి స్వయం పరిశీలనను నేర్పుతుంది. ఇతరులను అనుకరించడం కాదు, తన ప్రత్యేకతను తెలుసుకొని దానిని వికసింపచేయడం జీవిత లక్ష్యము అని తెలియచేస్తుంది. గురువు మార్గం చూపగలడు, తల్లిదండ్రులు ప్రోత్సహించగలరు, కానీ అంతిమంగా వ్యక్తిని వెలిగించేది అతని అంతర్గత చైతన్యమే. అందువలన ఈ వేమన పద్యం విద్యార్థిలో ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానం కూడా మేలుకొలిపి అతనిని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వైపు నడిపించే శాశ్వత జీవన సందేశంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమం పూర్తి చేయబోయే ముందుగా పద్యము, దాని యొక్క భావము మరొక్కసారి మనం తెలుసుకుందాం. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ. చేతిలో వెన్న ఉంచుకుని నెయ్యి కోసం వెతికినట్లు మనిషి తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటూనే ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావం. అంటే ప్రతి మనిషిలోనూ తనలో ఉన్నటువంటి అంతర్గత శక్తే అతన్ని జీవితంలో ఉన్నత స్థాయికి నడిపిస్తుంది, తీసుకువెళ్తుంది. అది మానేసి ఎదుటి వ్యక్తిలో మనకన్నా ఏదో గొప్పతనం ఉంది అని అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. ఈ నిజం తెలుసుకున్నటువంటి నిజమైన విద్యార్థి ఎవరైనా సరే తనలో ఉన్నటువంటి అంతర్గత జ్ఞానానికి పదును పెట్టుకుని జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు అని ఈ పద్యం యొక్క అంతర్గత భావం. ఈ పద్యము, దాని యొక్క భావము కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన పద్యంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.